జనగామ జిల్లా పాలకుర్తిలో ఇప్పుడు సర్కారు పనులన్నీ సన్యాసం పుచ్చుకున్నాయట. అభివృద్ధి అయితే హిమాలయాలకే వెళ్ళిపోయిందట. సన్యాసంలో కలిసిపోయిన అభివృద్ధిని వాపస్ తీసుకొచ్చి జనజీవన స్రవంతిల గలపకపోతే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని సవాల్ ఇసిర్రు మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు. పెద్ద మనిషి గంత మాట ఎందుకన్నాడో అరుచుకొనద్దాం పారి పాలకుర్తి పోయి. ఎర్రబెల్లి సారు ఏందో సవాల్ చేసిరట, ఏందది? స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అని చెప్తాడు. మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. అబ్బో పెద్ద సవాలే కదా ఇది. మరి పుసుక్కున బీఆర్ఎస్ గెలవకపోతే ఏం చేస్తారు సారు? మున్సిపాలిటీలో వన్ సైడ్ టీఆర్ఎస్ గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా గెలుస్తే కాదు, మీరు సవాల్ చేసినట్టు గెలవకపోతే ఏం చేస్తారు? మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. అదే సవాల్ అంటే ఇట్లుండాలి సార్. కానీ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ఎగ్జామ్ పేపర్ ఏమన్నా ముందే లీక్ అయిందా ఎట్లా సారు? సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో గెలిచేది ఉండేట. అన్ని టీఆర్ఎస్ అవుతున్నాను. ఓహో అదా మీ కాన్ఫిడెన్స్? మరి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టింది కూడా మీకు భయపడేనా సారు? కానీ సారు, స్థానిక సంస్థల ఓట్లు పెడితే కారు పార్టీకి తిరుగులేదని తెలిసినప్పుడు ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా మీ గురించి సర్వే చేయించుకోలేదా సార్? మరి నేను 6 నెలల ముందే కేసీఆర్ గారు చెప్పిన, నాకు సర్వే చేస్తే 5 నెలల 10 నెలలు తిరిగి వస్తాను. రాజధానిలో పనిపెట్టేస్తున్నది ఆ వ్యవసాయం డెవలప్ అయిపోయింది. ఏమని చెప్పారు సార్? అయ్యో మీ పని సల్లగుండా 6 నెలల ముందే తెలిస్తే పోటీ ఎందుకు చేసిరు సారు? వట్టిగా పైసలు దండుగా అయిపోయా. అదైతే అయిపోయింది. కానీ ఇప్పుడు పాలకుర్తి, దేవరుప్పల, కొడకండ్ల, రాయపర్తి, తొర్రూరు, పెదవంగర 6 మండలాలల్లో కారు పార్టీ గెలవకుంటే రాజకీయాలకే సన్యాసం పుచ్చుకుంటా అంటున్నాడు సారు. మరి చూడాలే ఏమవుతుందో. కానీ అప్పటిదాకా అభివృద్ధి అయితే సన్యాసం పుచ్చుకోకుండా చూడురి సారు అని అంటున్నారట పాలకుర్తి పబ్లిక్.